Welcome to Special Drive. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలు 22వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టినా ఏమాత్రం ఫలితం రాలేదని అన్నారు. అంగన్వాడీల ఆందోళన విరమింపజేయడం కోసం మంత్రులు, అధికారులు జరిపిన చర్చలు ఫలించలేదు. ఇక సమ్మె ఉధృతం చేయడం తప్ప వేరే మార్గం లేదని భావించిన అంగన్వాడీలు రేపటి నుంచి కలెక్టరేట్ల ముందు బైఠాయించి నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. బేటీల పేరుతో కాలయాపన చేస్తున్నారే కానీ సమస్యలు పరిష్కరించడం లేదని అంగన్వాడీ సంఘాలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం కేవలం 4 డిమాండ్ల గురించే మాట్లాడుతుందే తప్ప మిగిలిన డిమాండ్ల సంగతేంటని ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని అంగన్వాడీ సంఘాల నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అధికారంలోకి రాకముందు జగన్ ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి నిలుపుకోలేదని తెలిపారు. జిల్లాల్లో వినూత్నంగా నిరసనలు తెలుపుతున్న అంగన్వాడీలు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కోలాటం చేస్తూ నిరసన తెలిపారు. ఇక ఒంగోలు కలెక్టరేట్ నుంచి మంత్రి సురేష్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరంలో భజన చేస్తూ ఆందోళన నిర్వహించారు. అటు అమలాపురం జిల్లా పి గన్నవరంలో చీరలు, చరవాణాలు పూజలు చేస్తూ ఆందోళన చేపట్టారు. బొబ్బిలిలో జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నిరసనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వ రోజు అంగన్వాడీల ఆందోళనలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేసిన అంగన్వాడీలు ఒంగోలు కలెక్టరేట్ నుంచి మంత్రి సురేష్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కోలాటం చేస్తూ నిరసన తెలిపారు. సో అంగన్వాడీలు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలు 22వ రోజుకు చేరుకున్నాయి. కానీ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందించింది, అసలు గుంటూరులో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో అంగన్వాడీలతో మంత్రులు, అధికారులు ఇప్పటి వరకు చర్చలు జరిపారు, గతంలో కూడా చర్చలు జరిపారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం ఒక కొలిక్ అయితే రాలేదు అని తెలుస్తోంది. సో గుంటూరులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రతిభ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అంగన్వాడీల ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్లయితే కనుక ఇక్కడ వీరందరూ కూడా వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 22వ రోజు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. వారు తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చేంత వరకు మేము తప్పనిసరిగా ఆందోళన చేస్తామంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలి అంటూ ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి అంగన్వాడీలు, టీచర్స్, ఆయాలు అందరూ కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు చర్చల పేరుతోటి కాలయాపన చేసింది కానీ అసలైన సమస్యలు పరిష్కారం చేయటం లేదంటూ కూడా వీళ్ళందరూ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంగన్వాడీలు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఏదైతే సర్వీస్ రూల్స్ లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు కంపల్సరిగా ప్రభుత్వము ఉపయోగించాలి అంటూ చెబుతూ కూడా వారికి
సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావాలంటూ కూడా రోడ్లెక్కి మరి వంట వార్పు చేసేవాళ్ళు కూడా రోడ్లెక్కి కూడా కూర్చొని ఆందోళనకు సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏందనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ చూసినట్లయితే కనుక 22వ రోజు కూడా ఆందోళన కొనసాగుతుంది. ఒకవైపు ప్రభుత్వ అధికారులు 5వ తేదీలోపు మీరు ఉద్యోగాల్లో జాయిన్ కాకపోతే పనిష్మెంట్ ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు కదా, మీరు ఏ విధంగా సిద్ధపడుతున్నారు? మీ ఆందోళన ఎలా కొనసాగిస్తారు? మేము ప్రభుత్వం ఇచ్చే మమ్మల్ని తీసేసినా కూడా మేము ఈ సమ్మెని విరమించము. ఎందుకంటే మేము మా కుటుంబాన్ని ఇల్లుని అన్నీ వదిలేసి మేము ఈ రోడ్లెక్కి గత 22 రోజులుగా ఈ సమ్మెని కొనసాగిస్తున్నాం. అయితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది, మా సమస్యలను పరిష్కరించట్లేదు. ఏ రోజుకు ఆ రోజు చర్చలకు పిలుస్తుంది కానీ మా ప్రధానమైన డిమాండ్స్ని ఈ చర్చల్లో తీసుకురావట్లేదు. మేము ముఖ్యంగా మా వేతనాన్ని పెంచమని, కనీస వేతనము 26,000 ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వమని కోరుతున్నాం. అలాగే చనిపోయిన అంగన్వాడీ టీచర్ కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించమని అడుగుతున్నాం. మినీ అంగన్వాడీ సెంటర్స్ ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం కింద నుంచి తీసుకొచ్చి మేము అన్ని చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేశాము, కానీ వాళ్ళు ఇంకా సమ్మెను విరమించుకోవట్లేదని చెప్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి సీఎం గారు ఏం చెప్పారంటే తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అది వచ్చిన సంవత్సరంలో ఆ 1,000 రూపాయలు పెంచారు. కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు 13,500 చేయడం జరిగింది. అయితే మన సీఎం గారు 3.5 సంవత్సరం నుంచి 1 రూపాయి కూడా పెంచలేదు మాకు. కానీ మేము ఎన్నో సమ్మెలు చేశాము, కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నాం, మాకు కనీస వేతనం ఇవ్వండి, కనీసం తెలంగాణ కన్నా అదనపు వేతనాన్ని ఇస్తానన్నారు, హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చుకోమని మేము అడుగుతున్నాం. కానీ ఇంతవరకు సీఎం గారు తన మొండి పట్టుని విడనాడలేదు, మా సమస్యలను పరిష్కరించటం లేదు, మాకు అసలు తెలియలేదు అంటున్నాడు. ఒక సీఎం గారు ఏంటి ఇంత రాష్ట్రం మొత్తం మీద 1,06,000 మంది అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ రోడ్లెక్కి ఈ విధంగా ఇల్లు వాకిలి కుటుంబం పిల్లలందరినీ వదిలేసి మా ఛార్జీలు మేము పెట్టుకుంటూ లాస్ ఆఫ్ సాలరీ మీద మేము సమ్మె చేస్తుంటే ఇంకా తెలియకపోవటం ఏందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని, రేపు కలెక్టరేట్ ముట్టడి ఉందని మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. మేడం మీరు చెప్పండి, ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వం చర్చలు నిర్వహించింది కదా, ఆ చర్చల్లో కొన్నన్నా ఫలితం ఇచ్చాయా? చర్చలు జరిపినాయి కానివ్వండి, మేము 12 ఇచ్చాము నినాదాలు, 12 డిమాండ్స్ ఇచ్చాము. ఆ 12లో కూడా కింద నుంచి ఒక 7 చేశారు. కానీ వాస్తవంగా అవి ఎప్పుడో మాకు అమలు అయినాయి. ఎందుకంటే టీచర్స్ని 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలు చేసినప్పుడు అంగన్వాడీలకు కూడా ఆ 2 సంవత్సరాలు పెరిగింది. ఆ సంగతి మాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము చాలా చేసాం, 99% చేసామంటున్నారు. కానీ మేము అడిగింది ఆ మొదటిది ఏం చేయమంటున్నామంటే కేసీఆర్ గారి మీద ఎక్కువ ఇస్తానని ఆయన అన్న మాటే. అయితే ఏమైందంటే కేసీఆర్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు 10.5 వాళ్ళకి ఇచ్చారు. ఆ 10.5ని ఆయన ఏం చేశాడంటే 13.5 చేశాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారంటే నేను పక్క రాష్ట్రం కన్నా, అంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా నేను 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను అని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆ మాటను తప్పారు. ఆ యొక్క కేసీఆర్ గారు 13.5 ఇచ్చి 3 సంవత్సరాలు గడిచినా మాకు రూపాయి అంటూ ఈయన పెంచలేదు. మేము అదే అడుగుతున్నాము. కొండ మీద కోతిని తెమ్మంటల్లా గొంతమ్మ కోరికలు మేము కోరట్లా. మేమేమడుగుతున్నామంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే 2 సంవత్సరాలకే ఒక ఉద్యోగికి జీతం పెంచాలి, అది రూలు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నాడో మాకైతే తెలీదు. మంత్రులు ఏమంటున్నారంటే ఆయన దృష్టికి మేము ఇంతవరకు తీసుకెళ్లేదంటున్నారు. అది తప్పు, ఆయనకి తెలిసి కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అది ఆయనకి మంచిది కాదని చెబుతూ ఈరోజు నిన్నటి భాగంలో ఏం చెప్పారంటే నెల్లూరు కలెక్టర్ గారు మేము బిల్లులన్నీ ఇస్తున్నామన్నారు. అది తప్పండి. బిల్లుల్లో అద్దెలే ఒక 5 నెలలే వేశారు, ఇంకా 2 నెలలు రావాలి. కాండమెంట్స్ ఏంటి, గ్యాస్ ఏంటి, మరి ఇంకా
మిగతా కరెంటు ఏంటి, ఇవన్నీ టీఏ బిల్స్ అసలు 17 నుంచి రావాలి మాకు టీఏ బిల్స్. దాదాపు ఒక్కొక్క బెనిఫిషియన్ అంటే ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కి దాదాపు 25-30 వేలు మాకు రావాల్సి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా నేను ఇవ్వను, ఇప్పటి నుంచి ఇస్తానంటాం తప్పు. కాబట్టి మేమేం కోరుతున్నామంటే మీ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగాలు పోవని మా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కి నేను మనవి చేస్తున్నా. మన ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో పోవు, ఎవరూ భయపడొద్దు. గొంతమ్మ కోరికలు కోరట్ల మాకు ఇవ్వాల్సిన జీతంలో మేము అడిగేది ఆయన ఇస్తానన్న దానికి 3,000 ఆయన పెంచేది. ఆ 3,000 పెంచమనండి, పెంచితే మేము తర్వాత అడిగే విధానం మాకు ఉంది. ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసి ఒక కుటుంబం బతకాలంటే 26,000 ఉండాలి. ఆ 26,000 మేము అడుగుతున్నాం, కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెంచానంటున్నారు, కానీ ఆయన పెంచలా. ఆయన రాగానే అక్కడ ఉన్న 1,000 రూపాయల మీద సంతకం పెట్టలేదు చంద్రబాబు నాయుడు. దానికి ఈయన సంతకం పెట్టి ఆ 1,000 రూపాయలే ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా మాకు పెంచలా. మేము ఆయన ఈ ఉద్యమానికి సంబంధించి ఇంకా ఉధృతం చేస్తామంటున్నారు. 5వ తారీఖు లోపు గనుక మీరు ఉద్యోగాల్లో చేరకపోతే పనిష్ చేస్తామంటున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎలా సిద్ధమయ్యారు? భవిష్యత్తులో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? మా ఉద్యమం ఇంకా ఎక్కువ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మా నిరీక్షణ మేము చేసిన దానికి ఇప్పటి వరకు మమ్మల్ని పరీక్షించారేమో, ఇక మీదట ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు చనిపోయారు, టీచర్లు చనిపోయారు, ఆయాలు చనిపోయారు, ఇంకా నీకు కనువిప్పు కలగలేదంటే మేమేం చేయలేము జగనన్న. ఏ రోజు పేపర్ ఆ రోజు మీరు ఉదయాన్నే చూస్తున్నారు, అది మాకు తెలుసు. మీరు చూస్తున్నారు, మీకు సంబంధించి మీ వాళ్ళు ఎవరైనా తిట్టారంటే ఎమ్మటే మాట్లాడుతున్నారు మిమ్మల్ని తిట్టారంటే, అంతేగాని నీ అక్క చెల్లెళ్ళు బాధపడుతున్నారనే ఆలోచన ఏమాత్రం నీకు కలగలేదు. ఒక మనిషి బతకాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది నీకు తెలియదు కాదు. నీ కింద ఉన్న వాళ్ళకి ఎంతెంత చేస్తున్నావో నీకు తెలుసు. నీ మంత్రులకు కానీ పిఏలకు కానీ ఎంతమందికి ఎంతెంత ఇస్తున్నావో నీకు తెలుసు బాగా. కనీస వేతనం 26,000 ఇవ్వాలి ప్రతి అంగన్వాడీ టీచర్కి కానీ. 26,000 ఇవ్వకపోతే మేము ఇది ఇంకా చాలా దూరం తీసుకెళ్తాం. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. నువ్వెంత నిర్లక్ష్యం చేస్తావో అదే నీకు శత్రువుగా మారుతుంది జగనన్న. రేపు మేమందరం ఇప్పటి వరకు నీకు మిత్రులాగానే ఉన్నాం. మేము నీకు ఇంత దూరం ఇంకా రాలేదు మేము, ఎందుకంటే ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిద్దనే ఉద్దేశంతో, ఇప్పటికైనా అక్క చెల్లెళ్ళని గుర్తిస్తామనే ఆశతో మేము ఇప్పుడు కూడా నిన్ను ఏ మాట అంటానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఈ రోజు కాకపోతే రేపు చూస్తావు, రేపు కాకపోతే ఎల్లుండి చూస్తావని ఇప్పుడు 22 రోజుల నుంచి చూస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు కనువిప్పు కలగలేదంటే జగనన్న, నీకు అన్నాను ఇంత పిలుస్తున్నావంటే నాకు చెల్లెళ్ళు ఉన్నారని నువ్వు ఆలోచించాలి. రాష్ట్రం మొత్తం నా అక్క చెల్లెళ్ళే అన్నావు, అందరూ నీ అక్క చెల్లెళ్ళే. ఒక అంగన్వాడీ వాళ్ళే నీకు అక్క చెల్లెలు కాలేదు అనుకుంటున్నావేమో. మరి నీకు ఆ ఉద్దేశం నువ్వు చెప్పు. అంగన్వాడీ వాళ్ళు మాకు అక్క చెల్లెలు కాదని నువ్వు తేల్చి చెప్పు. ఎవరైతే అక్క చెల్లెలు అనుకుంటారో వాళ్ళని మాట్లాడుకుంటాం. కనీస వేతనం 26,000 ఎందుకు ఇవ్వాలని కూడా అడుగుతున్నాం. ఒక అంగన్వాడీ టీచర్ ఉందంటే వాళ్ళకి అమ్మఒడి రావట్లా, రేషన్ కార్డు లేదు, ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టుకోవాలంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంత జీతం మేము అడుగుతున్నాం కనీస వేతనం అని. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులని ఏ సంక్షేమ పథకాలకి లేనప్పుడు 26,000 ఎందుకు ఇవ్వట్లేదు మాకు? ఈ 11,000తో ఎలా బతకాలి? ఎలా పిల్లల్ని చదివించుకోవాలి? రేషన్ ఎలా తెచ్చుకోవాలి? ఇన్ని అడుగుతున్నాం. చిన్నపిల్లలు ఈరోజు ఒక్కొక్కరు 20 ఫోన్లో వచ్చినాయి నాకు. బడి తీస్తారా ఇవ్వాలైనా? మా పిల్లలు ఏడుస్తున్నారు, మా పనులు ఆగిపోతున్నాయి, మేమేం చేయాలి? ఎవరు చేయట్లేదు. పోయినాలే కూడా మాకు ఇంతవరకు ఆఫీస్ నుంచి రాలేదు. సెక్రటరీ గారు మాకు పంచట్లేదు. సూపర్వైజర్ గారు ఇచ్చిన లిస్టే పంచుతున్నాడు. మరి ఆ సూపర్వైజర్ తెలీదా మేమేమేమి ఇస్తున్నాము? మా ఆన్లైన్లో ఎంతమంది గర్భవతులు ఎంతమంది బాలింతలు అని ఇస్తున్నారు. మరి ఎంతమంది గర్భవతులు ఎంతమంది బాలింతలు సెక్రటరీ గారికి ఇచ్చేటప్పుడు లిస్ట్ రాలేదా? ఆ తల్లులు టీచర్ గారు ఇచ్చారు, మాకు అన్ని టీచర్ గారు చక్కగా నెరవేర్చారు. ఇప్పుడు సెక్రటరీ గారు ఇవ్వట్లేదు. మాకు ఇదేదో తేల్చాలని ఊళ్ళో ఈరోజు నాకు చాలా మంది తల్లులు 20 మంది పైన ఫోన్లు చేశారు. ఒక చిన్నపిల్లల్ని చూడాలంటే ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. ఇప్పుడు 9 మంది సిబ్బందిని పెట్టారు. 9 మందిలో కూడా ఒక్కళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్ నడిపించలేకపోయారు. ఎందుకని? 9 మంది వాళ్ళు కూడా చేత కాలేదు. ఎందుకు చేత కాలేదు? 9 మంది కాదు మా ఉద్యోగం, 90 మంది వచ్చినా కూడా చేయలేరు. మా ఉద్యోగాన్ని 9 మంది కాదు 90 మంది వచ్చినా కూడా మేము చేసే సేవలు ఎవరు చేయలేరు. మేము చేసే సేవలు మామూలుగా 8 నుంచే స్టార్ట్ అవుతుంది. 8 నుంచే కొంతమంది పిల్లలు మీ ఇంటికాడ వదిలిపెట్టిపోతాం పిల్లలని వస్తారు. అట్లా కూడా మా ఇంటి దగ్గర వదిలిపెట్టిన పిల్లల్ని కూడా మేము సెంటర్కి తీసుకెళ్తాం.
9:30కి గుడ్డు పెట్టి గుడ్డు ఫుడే పెడుతున్నాం. 9:30 కాంచి వాళ్ళు గుడ్డు తిన్నాక 10 గంటలకి 10 గంటల కాంచి ప్రీ స్కూల్ మెటీరియల్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో గ్రూపులో అవన్నీ వాళ్ళకి చేసి నేర్పుతున్నాం. 12:30కి అన్నం పెడుతున్నాం. ఒక అర్ధగంట వాళ్ళకి రిలాక్స్ ఇచ్చి అక్కడి నుంచి పలకా బలపం పెట్టి రాపిస్తున్నాం. 3:30కి పాలు ఇస్తున్నాం. 4 గంటలకు సెంటర్ గోర్లు పెడుతున్నాం. ఒక తల్లి 4 రాపితే 4:30 దాకా కూడా ఉంటున్నాం. రాని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి పెట్టి వస్తున్నాం. గృహ సందర్శనాలు చేస్తున్నాం, సర్వేలు చేస్తున్నాం. ఒక బిడ్డ పుట్టిన కాంచి మళ్ళీ ఒక మనిషి చనిపోయేదాకా సర్వేలు చేస్తున్నాం మేము. మాకు ఒక్కోసారి యాప్ ఓపెన్ అవ్వకపోతే నైట్ 12ంటికి కూడా లేచి నెట్టు ఆ టైంలో వచ్చేదని వర్క్ చేస్తున్నాం మేము కనీసం 18 గంటల వరకు చేయని అంగన్వాడీ టీచర్ ఎవరూ లేదు. 18 గంటల వరకు చేస్తున్నాం మేము. మాకు ఏదో తెలియని వాళ్ళు అంటారు, వాళ్ళేముంది అంగన్వాడీ టీచర్లు కొద్దిగా చేసేదని. రమ్మనండి. ఉదయం 8 నుంచి ఏ టైం అయితేనే నైటు ఒక రోజు 8, ఒక రోజు 9, మొత్తం 18 గంటలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే వాళ్ళు ఒక సిఐ చదివే వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్న వర్క్. సాఫ్ట్వేర్ చేసే వర్క్ మేము ఆన్లైన్లో మేము చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1,00,000 2 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళకి మాకేమి ఇస్తున్నారు 10,000. మా ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చి చేయమనండి. మా అంత ఫాస్ట్ చేస్తాడని చూస్తాం మేము కూడా. 5 గ్రాముల నూనె దేనికి సరిపోద్ది? 3 యాప్లు పెట్టారు. 3 యాప్లలో ఈ నెలలో కొట్టిన పేర్లు వచ్చే నెలలో కనిపించవు. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. నేను ఈ నెలలో కనిపించే పేర్లు వర్షన్ మారిద్ది. వర్షన్ మారినప్పుడు ఆ యాప్లు ఆ వర్షంలో కనిపించవు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యని మళ్ళీ ఆ పేర్లన్నీ చెక్ చేసుకుంటా బుక్లో రాసుకుంటా మళ్ళీ ఆన్లైన్ చేయాలి. ఎట్లా ఎంత చేస్తున్నా ఇక్కడ చూసినట్లయితే గనక 22 రోజులుగా కూడా మేము ఉద్యమం చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జగనన్న పట్టించుకొని మా కోరికలు తీర్చాలి, మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కూడా ప్రధానంగా కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే గనక ప్రతి అంగన్వాడీ 18 గంటలు పనిచేస్తున్నాము. వాళ్ళ పిల్లలను మా సంటి పిల్లల్లాగా చూస్తున్నాము. ఉదయం 8:30 నుంచి రాత్రి సాయంత్రం 4:30 వరకు కూడా వాళ్ళ కాపలా ఉంటున్నామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పటికైనా అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని కూడా కోరుతున్నాం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఇక అంగన్వాడీలు చేస్తున్న ఈ నిరవధిక సమ్మె అనేది మామూలుగా కాదు, వినూత్న రీతిలో చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కొన్ని రకాలుగా చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మనం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అంగన్వాడీ టీచర్లకి ప్రధానంగా ప్రభుత్వం మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే వార్ ఉందో దీనిలో భాగంగా ఇప్పటివరకు అంగన్వాడీకి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ప్రకారం కొంత వరకు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన అంశం ఉద్యోగ భద్రత, జీతాలు పెంచండి. కానీ ఇక్కడ అంగన్వాడీకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో టీఏడీఏలు పెంచడం కానీ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకి 25,000 ఇస్తూ తర్వాత ఆ 25,000 నుంచి 50,000 చేయటం, ఆ తర్వాత వాళ్ళకి టీచర్ కి 50,000 నుంచి ₹1,00,000 చేయటం, ఈ టీఏడీఏలు పెంచడం, తర్వాత వాళ్ళకి 42 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు కాల పరిమితి పెంచడం. అంటే 42 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 52 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏదైనా సూపర్వైజర్ గా ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటే తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం కొన్ని హామీలు అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ హామీలతో పాటు కాకుండా ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే అంగన్వాడీ వాళ్ళు అడుగుతున్నది మొదటి నుంచి కూడా ఉద్యోగ భద్రత, జీతాల పెంపు. అంతేకాకుండా ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్స్ కి రూరల్ ప్రాంతాల్లో కొంతవరకు భవనాలు కట్టించారు. ఆ భవనాలు కాకుండా బయట పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కి పెండింగ్ ఉన్నటువంటి అద్దె బకాయిలు, అదే విధంగా చాలా చోట్ల ఇప్పటివరకే టీచర్సే కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి ప్రతిపాదన మొదటి నుంచి ఉన్నట్టు కాబట్టి వాటిని అన్నింటినీ తీసివేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నింటినీ పరిశీలించిన తర్వాత వాటిల్లో మినహాయింపులు ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది అంతవరకు చేసి ప్రధానంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంశాలు 2 అంశాలు మొదటి నుంచి వాళ్ళు అడుగుతుంది. ఉద్యోగ భద్రత, జీతాలు, ఈ రెండింటిని మాత్రం అడుగుతున్నారు. ఈ రెండు చేయకుండా మాత్రం విధులకు హాజరు కావాలి అంటే మాత్రం విధులకు హాజరయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పని వాళ్ళు ముక్త ఖండంతో చెప్తున్నారు. దాని మీదే 22 రోజులుగా నిరాహారంగా దీక్ష జరుగుతున్నటువంటి నిర్వాహంగా దీక్ష కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ప్రభుత్వం కూడా ప్రకటన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా 22 రోజుల తర్వాత కూడా అంగన్వాడీకి పలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కాకుండా వీళ్ళే అడుగుతున్నటువంటి హామీలు మాత్రం నెరవేర్చాలని మండు పట్టుదలకపోవడం మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళకి నోటీసులు సర్వ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడతామని చెప్పని కూడా ఇప్పటికే ప్రభుత్వం సైడ్ నుంచి కొంతవరకు సమాచారం అందుతున్న పరిస్థితి. దాని మీద మంత్రి ఉషశ్రీ చరణ్ ఎవరైతే ఉన్నారో ఈ మంత్రి కూడా సాయంత్రం ప్రకటన చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీలు కనుక
ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఎదురు హాజరైతే కనుక భవిష్యత్తులో మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కనుక వీళ్ళని పరిశీలిస్తామని చెప్తున్నారు. గ్రాడ్యుటీ అంశాలని ఇవన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. లేని పక్షంలో కనుక వీళ్ళు ఎలాగా ముందు పట్టుదల పోతే కనుక ఇప్పటికే సచివాలయం సిబ్బందితో కూడా అంగన్వాడీ కార్యాలయాన్ని నడపాలని చెప్పినప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో కూడా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి తర్వాత ఫర్దర్ గా ఎలా ముందుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచిస్తామని చెప్పిన కూడా ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె గురించి, సో ప్రస్తుతం కాకినాడలో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. సో 22 రోజులుగా ఈ అంగన్వాడీ కార్యకర్తలు అనేది ఈ నిరవధిక సమ్మె అనేది కొనసాగుతోంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. అంగన్వాడీల సమ్మె నేటితో 22 రోజులు చేరింది. మొదటి 3 రోజులు కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బందితో కలిపి తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు అంగన్వాడీ సెంటర్లు అప్పగించడం జరిగింది. వాళ్ళు ఇది 3 నెలల ముచ్చటగానే మారిందని చెప్పొచ్చు. తర్వాత సెంటర్లు రావడం మానేశారు. సెంటర్లు తెరుస్తున్నప్పటికీ సచివాలయ సిబ్బంది కూర్చుంటున్నారు తప్ప పిల్లలు పంపడం లేదు. అంగన్వాడీలతో ఇప్పటికే ప్రభుత్వం 3 సార్లు చర్చలు జరిపింది. ఒకసారి అధికారుల బృందం జరిపింది, తర్వాత 2 సార్లు మంత్రి బృందం జరిపింది. వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది 26,000 జీతం ఇవ్వాలని, లేదంటే తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి 18,500 ఇవ్వాలని ఒకటి. రెండోది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు గ్రాట్యుటీ ఇవ్వాలన్నది రెండో డిమాండ్. మూడో ప్రధాన డిమాండ్ ఏదైతే 11 రకాల యాప్లు అప్లోడ్ చేస్తున్నారో ఆ యాప్లు కూడా తొలగించాలన్నది ఈ 3 ప్రధాన డిమాండ్లు. మొత్తం 13 డిమాండ్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఆర్థిక భారం పడే జీతాల పెంపు, గ్రాట్యుటీ అన్నది పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడే కొత్త మలుపు కూడా తీసుకుంది. అంగన్వాడీలో 2 రోజుల క్రితం కాకినాడ ఎంపీ వంగ గీత ఇంటిని చుట్టుముట్టినప్పుడు ఆవిడ కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వీళ్ళ జీతాలు ఉన్నాయో 10,000 పెంచితే 21,500 అవుతుంది, మిగతా 5,000 మేము పెంచుతామన్న ధోరణిలో ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు దీన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకుని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఆర్థిక భారాన్ని పూర్తిగా కేంద్రం మీద వేసి దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని రాష్ట్రం పొందుతుందా అనేది కూడా అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అంగన్వాడీలు భిక్షాటన చేశారు, అదేవిధంగా రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు, బాలింతలు గర్భిణులతో తీసుకొచ్చి తమ మద్దతు వాళ్ళకే ఉందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేశారు. ముఖ్యంగా జనవరి 1వ తేదీ నన్ను ఏదైతే నూతన సంవత్సరం ఉందో ఆ సందర్భంగా నో న్యూ ఇయర్ డే అంటూ అక్కడే ముగ్గులు పెట్టి వాళ్ళు కాలక్షేపం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పింది, ఆర్థిక పరమైన అంశాలు తప్ప మిగతా ఏదైనా చెప్పండి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ జీతాలు పెంచుతాం, తర్వాత మీతో ఏది మాట్లాడాలన్నా మీరు సమ్మె విరమించిన తర్వాత మాత్రం చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగినప్పుడు కూడా అధికారులు బాలింతలు, అంగన్వాడీలకు పౌష్టికాహారం అందరంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, సమ్మె ప్రభావం కనబడుతుందని చెప్పి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామాల్లో, రేపటి నుంచి పట్టణాల్లో, నగరాల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం దిగి వస్తుందా, ఎంతో కొంత పెంచుతుందా నాస్తూ అంగన్వాడీలు ఉన్నారు. కానీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అంగన్వాడీలను అవసరం చేసేందుకు, అదే విధంగా అవసరమైతే వాళ్ళని స్టేషన్ తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఎస్పీ కార్యాలయం నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతానికి మాత్రమే వెళ్తున్నారు. వాస్తవానికి ఆయన కాకినాడలో 3 చోట్ల ప్రారంభోత్సవాలు చేయాలి. అంగన్వాడీలు, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్, అలాగే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయన పర్యటన కుదించుకున్నారని కూడా పార్టీ వర్గాలు వెల్లడించిన. ఇలా నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రిని ఏదో విధంగా కలిసి వినతి పత్రం ఇస్తాం, సమయం కేటాయించని చెప్పి పోలీసులు కోరడం జరిగింది. పోలీసులు అంగీకరించలేదు. వినతి పత్రం ఇవ్వడానికి ఇస్తే సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న ఉద్దేశంతో అవసరం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. ప్రతిభ. రైట్ సాంబశివరావు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు తీరుస్తాను అని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు వచ్చినా సరే 22 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మెలకి ఎటువంటి పరిష్కారం ఇవ్వలేకపోయింది. సో 5వ తారీఖు లోపు విధుల్లో జాయిన్ అవ్వాలి, లేదంటే పని చేస్తాము అని చెప్తున్నా సరే మేం మాత్రం విధుల్లో జాయిన్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ సమ్మెను ఉధృతం చేస్తారు అని అంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలు.